హుజురాబాద్ మోగోనివా ఏమంటాడు మీ కౌశిక్ రెడ్డి? మా కౌశిక్ రెడ్డి ఏమట్లేదు. ఏమంటలేదా? అది శంగ ఎగురుతుంది ఏమంటలేదు అంటే కోజాగా ఏమంటావు మరి? నీకు ఎట్టుంది అభిప్రాయం? నీ మనసులో ఏముంది? ఈ బీసీ బిల్లు నెగ్గేనా పండేనా? నెగ్గాలే. నెగ్గాలా ఉంది. అది నెగ్గేనా పండేనా? నువ్వు అనుకున్నట్టు అవుతుందా మరి? ఏమో పరిపాలన రేవంత్ రెడ్డికి తెలుసు. అమ్మో నువ్వేమంటావు గిరా? ఏంటిదే దీని గురించి? ఇది ఇప్పటిదాకా సందలం అనుకుందా? ఇప్పుడే వచ్చిందా ఇది? ఇప్పుడే వచ్చింది పోతాత. ఇప్పుడు నిన్న మొన్నటి దాకా రాష్ట్రపతి దగ్గర ఈ బీసీలకు 42% రిజర్వేషన్లు కావాలి అనేది కంకణం కట్టుకుర్రు. అది ఆడ పెండింగ్లో పడ్డది. ఇక ఇప్పుడు మొదటికే వచ్చింది. నిన్న అసెంబ్లీలో మాట్లాడిర్రు. ఇప్పుడు గవర్నర్ గారు పోయిర్రు. గవర్నర్ మరి ఢిల్లీకి పంపించి మన కథ నడిపిస్తాడా, లేకపోతే ఈయనే ఆ కాగితం మీద గీతగీసి సై చేస్తాడా? అయితే అవుతుందా? నీ నమ్మకం ఉందా? ఇది ఓట్ల కోసం పోతుండు కదా. 42% రిజర్వేషన్ దేనికోసం అంటే ఓట్లు నెగ్గడానికి కానీ ఆ 42% అడ్డం పెట్టుకుంటాడు అంతేగాని ఆడ ఏం లేదు. అది ఉపయోగపడేది లేదు. అది ఉపయోగపడేది ఏం లేదు. అది అడ్డం పెడుతుండే అంతే. ఓట్లు పడడానికి అది ఆప్షన్ అంతే. అంతకుముందుకు 50% ఉన్న రిజర్వేషన్ అది ఎత్తేసి ఇప్పుడు 42% పెడుతుండు. చూస్తే వెనకపోయినా ఎన్ని షాపులో ఉంది కానీ దీని కాడ గచ్చిగా సరుకు. దానివల్ల ఏం ఉపయోగం లేదు. 42% వల్ల 42% పెట్టేది ఎప్పుడు ఎమ్మెల్యేల కంచే పెట్టాలి. ఇప్పుడు స్థానిక ఎలక్షన్లకు పెడితే ఏముందట? పైన కుప్ప మీద కూర్చొని వాళ్ళు తింటూ ఉంటారు. కింద ఉన్న గ్రామ పంచాయతీలలో ఏమొస్తుంది? ఫండ్లు ఏం రావు కదా.